న్యాయం పట్ల రకరకాల సంఘాలు రకరకాల వేదికలు పోరాడుతూ ప్రశ్నిస్తున్న క్రమంలో ఆ యుద్ధం మరింత స్పష్టంగా ప్రభుత్వం మీద ఎక్కుపెట్టి దాని యుద్ధం ప్రభుత్వం దిగివచ్చి మెడలుంచి పనయ్యేంత వరకు అక్కడ జాగృతి సంఘం జాగృతి వేదిక కవిత గారి నాయకత్వంలో తర్వాత బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఒక భారీ ఆందోళన పోరాటం ఒక మహాధర్నా ఆ తర్వాత నిరాహార దీక్ష వీటన్నిటి క్రమంలో ప్రభుత్వం దిగి వచ్చి మొత్తానికి అక్కడ 400 దాదాపు 11-12 మందికి మరి అందులో 300 మందికి సేమ్ ప్లేస్లో స్థలాలు ఇళ్ళు కట్టిస్తామనడం 75 గజాల్లో మరొక 111 మందికి బయట ఎక్కడో వారు ఉన్న గ్రామాల్లో స్థలాలు ఇస్తామన్న దాకా వచ్చి ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మేము కోరేది ఏంటంటే 746-750 మంది ఆ భూదాన భూమిలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అసలు 1500 మంది ఉన్నారు, పోనీ అక్కడికి మేము వెళ్ళట్లే 750 వరకు మాట్లాడుకుంటే అందులో వాళ్ళు ఇచ్చినటువంటిది కేవలం 411 మంది మాత్రమే. ఇంకా 350 పైన అక్కడ బాధితులకి న్యాయం జరగాలి. జరిగిన న్యాయం కూడా అసంతృప్తిగా అసంపూర్ణంగా జరిగింది. అందులో 75 గజాలకే పరిమితం చేశారు. రెండో విషయం, ఆ 75 గజాల్లో పరిమితం చేస్తూ ఆ కూలిపోయిన ఇండ్లకి 30 లక్షలతో కట్టుకున్న వాళ్ళు 5 లక్షలతో కట్టుకున్న వాళ్ళు 10 లక్షలతో రకరకాలుగా ఉన్నారు. వాళ్ళకి 5 లక్షల రూపాయలే ఇచ్చి వాళ్ళతో ఇండ్లు కట్టించే ప్రభుత్వం చెబుతా ఉంది. మేము కోరేది ఏంటంటే అది 100 గజాల దాకా స్థలం ఇవ్వాలి. 750 మందికి అక్కడే 100 గజాల స్థలం కేటాయించి వాళ్ళ కూలిపోయిన ఇండ్లకి విలువకు తగ్గట్టుగా భవనాలు ఇండ్లని నిర్మించి అక్కడ ఆత్మగౌరవంతో 750 మందికి అదే స్థలంలో ఆత్మగౌరవంతో వాళ్ళకి పట్టాలిచ్చి భవనాలు కట్టించి సకల సదుపాయాలతో రోడ్లు ఫెసిలిటీసు కరెంటు వాటరు ఎవ్రీథింగ్ శానిటేషన్ కల్పించి అక్కడే వాళ్ళని సెల్ఫ్ రెస్పెక్ట్గా నిలబెట్టాలనేది మా స్థూలమైన డిమాండ్ మాది. ఆ డిమాండ్ క్రమంలో ప్రభుత్వం తత్తరపాటుతో తొందరపాటుతో సమన్వయం లేకుండా పారదర్శకత లేకుండా ఏదేదో ఇలాంటి సమన్వయం లేకుండా డిస్ట్రిబ్యూషను ఫెయిర్ ట్రీట్మెంట్ లేకుండా వాళ్ళకి ఆ విధంగా 300 మందికి ఇవ్వడం 100 మందికి ఎక్కడెక్కడో వేరే గ్రామాల్లో ఇవ్వడం పని చేసుకోవడానికి తమ స్వగ్రామాలను వదిలిపెట్టి ఖమ్మంలో స్థిరపడి పిల్లలు స్కూల్లో చేర్పించిన వాళ్ళకి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళ స్వగ్రామంలో మళ్ళీ స్థలం ఇవ్వడం ఏంటి? ఎంత అసంబద్ధమైన విషయం. పోనీ ఆ 300 మందికి 75 గజాలే ఇవ్వడం ఏంటి? కూలిపోయిన 30 లక్షలు కట్టుకున్న ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామనడం ఏంటి? ఇది మొత్తం డిసెంబర్ 9వ తారీఖు ఇస్తే ఈలోపు వీళ్ళ బ్రతుకు తెరువు ఏంటి? వీళ్ళ తిండి ఏంటి? వీళ్ళ పని ఏంటి? వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఎక్కడ బతకాలి? ఖమ్మంలో వాళ్ళ షెల్టర్స్ని ఖాళీ చేయించారు. ఈ 700 కుటుంబాలు ఎక్కడ ఉండాలి? ఈ క్వశ్చన్ అందరూ ఆలోచించాలి. ఈ 700 ఫ్యామిలీస్ డిసెంబర్ 9 ఇండ్లు కట్టించేంత వరకు ఎక్కడ బ్రతకాలి? వాళ్ళ పిల్లలు ఎక్కడ చదవాలి? వాళ్ళ తిండి బట్ట ఆరోగ్యం నివాసం ఎక్కడా? దీని పట్ల గవర్నమెంట్ ఇంతవరకు క్లారిటీ లేదు. ఇది ఎంత అన్యాయం. ఒక కలెక్టర్కి ఈ మాత్రం ట్రాన్స్పరెన్సీ హ్యూమన్ కైండ్ లేకపోతే 700 కుటుంబాలు ఎట్లా బ్రతుకుతాయి? ఇది ప్రధానమైన విషయం. తర్వాత ఈ 20 రోజుల నుంచి వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటి? ఎక్కడ బతికారు? ఎక్కడున్నారు? దాని కాంపెన్సేషను, ఇల్లు కట్టించేంత వరకు కాంపెన్సేషను, మొత్తంగా ఇది మెట్లు దిగి ప్రభుత్వం ఈ మాత్రం చేసింది ఓకే బాగానే ఉంది. కానీ ఆ చేసేదేదో సంపూర్ణ న్యాయం చేయండి. ఆ 750 మంది కుటుంబాలకి అదే భూమిలో వారికి సమగ్రంగా ఇండ్లు కట్టించి స్థలాలు ఇచ్చి సకల సదుపాయాలతో వాళ్ళని ఆత్మగౌరవంగా అక్కడ నిలబెట్టండి. ఈ సంపూర్ణ న్యాయం ప్రభుత్వం నుంచి జరగడానికి మీరుగా ఉద్యమ వేదికలుగా పోరాడుతూ ప్రయత్నిస్తున్నప్పుడు అరెస్టులు పోరాటాలు నిర్బంధాలు ఇంత వికృతంగా తీవ్రంగా ఉంటున్న ఈ క్రమంలో మేము మేడం కవిత గారు జాగృతి అధ్యక్షురాలు, నేను మా సంబంధించిన ఉద్యమ ప్రతినిధులు జస్టిస్ చంద్రకుమార్ గారు మనందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి, అందరికీ పేదల విషయంలో ఒక దిక్కుగా మారినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తిని మేము కలవడం జరిగింది. వారిని సంప్రదించిన తర్వాత వారి నుంచి వచ్చినటువంటి మాట వారందరూ కలిసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నిజ నిర్ధారణ కమిటీ వెలుగుమట్ల భూబాధితులకు సంబంధించిన పోరాట క్రమము ప్రభుత్వం వారిని పట్ల వ్యవహరించిన వైఖరి ఆ తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి అసమన్వయంగా సమన్వయం లేని విధంగా సంపూర్ణ న్యాయం జరగని విధంగా చేసిన తీరు
వీటన్నింటి పట్ల ఒక నిజ నిర్ధారణ చేసి ఆ నిజ నిర్ధారణ ద్వారా నీ ఏ అంశాల జోలికి వెళ్ళట్లేదండి, నిజ నిర్ధారణ ద్వారా అదే భూదాన భూమిలో నివసిస్తున్న 750 కుటుంబాలకి సంపూర్ణ న్యాయం జరగడానికి ఒక నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అవసరము అన్న భావన జస్టిస్ చంద్రకుమార్ ద్వారా వెలిబుచ్చడం జరిగింది. దాని క్రమంలోనే వారు ఒక 10, 11, 12 మందిగా ఒక కమిటీ బృందంగా ఏర్పడి అది రేపు ఖమ్మం వెళ్ళడానికి, రేపు ఉదయానికి ఖమ్మం వెళ్ళి భూబాధితులను కలవడం, ఏ భూమిలో ఇల్లు కూలగొట్టారో ఆ భూమికి వెళ్ళడం, ఇదంతా ఒక డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ వేలో ఒక పీస్ఫుల్ మెథడ్లో ఒక ఉన్నతమైనటువంటి హైకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి, మానవ హక్కుల కోసం దశాబ్దాలుగా తపలు పడుతున్నటువంటి ఒక మహాన్ వ్యక్తి ఆధ్వర్యంలో డెమోక్రటిక్ వేలో ల్యాండ్ దగ్గరికి వెళ్తుంది, డెమోక్రటిక్ వేలో విక్టిమ్స్ దగ్గరికి వెళ్తుంది, డెమోక్రటిక్ వేలో ఎగ్జిక్యూటివ్ అధికారులను కలుస్తూ ఉంది, బాధితులను కలుస్తూ ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని కలుస్తూ ఉంది. మేము ఇక్కడి నుంచి కోరేది ఏంటంటే, మమ్మల్ని అరెస్ట్ చేశారు, సంతోషం. నిన్న 7 పోలీస్ స్టేషన్లు తిప్పారు, సంతోషం, ఓకే జరగనియండి, అది మీకు సంబంధించిన మీ విచక్షణ, మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. నిన్న కలెక్టర్ రాలే, కలెక్టర్ ఆఫీస్కి జాయింట్ కలెక్టర్ రాలే. ఇది ఎందుకు అంటున్నానంటే, ఇంత గొప్ప కమిటీ అక్కడికి చేరుతుంది. ఈ కమిటీకి ప్రభుత్వం 100% అన్ని రకాలుగా వీరి నిజ నిర్ధారణ కమిటీ ఇది న్యూట్రల్, ఇందులో మా ఆర్గనైజేషన్ మెంబర్స్ లేరు, ఏ ఆర్గనైజేషన్కి సంబంధించిన బయాస్గా పక్షపాతంగా ఎవరు లేరు, ఒక న్యూట్రల్ ప్రొఫెసర్లు, జ్యుడిషియరీకి సంబంధించిన వారు, లీగల్ ఎక్స్పర్ట్స్, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్ట్ బృందాలు ఇందులో ఉన్నాయి. ఇంత స్వచ్ఛమైన తటస్థ వైఖరితో ఎలాంటి బయాస్ పక్షపాతం లేని ఒక చైర్మన్గా ఒక జస్టిస్ గారి చంద్రకుమార్ ఆధ్వర్యంలో మరియు ఒక మేజర్ ఆర్మీ మేజర్ రిటైర్డ్ సారు మెడ్రాస్ నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి గ్రేట్ మ్యాన్ మదన్ గారు, మోహన్ గారు, రిటైర్డ్ మేజర్ మిలిటరీ, వారు తమిళనాడులో చాలా ఫేమస్ నేషనల్ పర్సనాలిటీ. వీళ్ళందరూ కలిసి నిజ నిర్ధారణకి ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళి ఇదంతా న్యాయం చేయడానికి బాధితులకి గవర్నమెంట్ తోటి డైలాగ్ పీస్ఫుల్ వేలో మాట్లాడటానికి ప్రభుత్వం దీన్ని సహకరించాలని కోరుతా ఉన్నాం.